హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అందరికి ఇష్టమైన మునక్కాయ టమాటా అండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మునక్కాయ టమాటా రెసిపీని చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీతోని టమాటా మునక్కాయతోని మంచిగా ఉడికి టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక ముద్ద ఎగస్ట్రానే తింటారు. ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో ఈ రెసిపీ అనేది ట్రై చేయండి, మర్చిపోవద్దు. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అందులో ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి గరిటెతోనే కలపెట్టుకోండి. అలా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుందండి ఆనియన్స్ అనేవి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి మునక్కాయ ముక్కలు అనేది పీస్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. అల్లం పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఈ మునక్కాయ టమాటా కర్రీలోని టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా అల్లం అనేది పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత మునక్కాయలు మనం పీస్ తీసి పెట్టుకున్న మునక్కాయలు, కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అనేది యాడ్ చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ అనేది కొంచెం మగ్గించుకోండి. అలా మగ్గించుకోవడం వల్ల కొంచెం పచ్చితనం ఉంటుంది కదండి, పచ్చివాసన టైపు అలా ఉండకుండా మంచిగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 5-6 టమాటాల ముక్కల్ని యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం కలబెట్టుకోవాలి. అందులోనే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని గరిటెతో మొత్తం కలబెట్టేసుకోండి. ఒకసారి చూసుకొని మీ సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. టమాటాలు అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది కొద్దిగా తగ్గుతుందండి, అందుకే చూసుకొని యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా గలపెట్టేసుకొని మూత పెట్టేసి కుక్ చేయండి. అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఆ మునక్కాయలు అనేది కుక్ అయిపోతుందండి. మీరు ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అందులోనున్న వాటర్తోనే మునక్కాయలు అనేది మంచిగా ఉడికిపోతాయండి మెత్తగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా ఎంత ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ఇలా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. చూసారు కండి, వాటర్ అంతా ఇలా వచ్చేసాయో అలానే మెత్తగా సాఫ్ట్గా టమాటాలు అనేది సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోండి. మొత్తం సాఫ్ట్గా అయ్యాక ఒక 5 మినిట్స్కి ఒకసారి కలబెట్టుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. లేదంటే కొంచెం అల్లం వేసుకున్నాం కాబట్టి అడుగు అంటుతుందండి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకు మీకు కావాలని, ఇష్టం లేకపోతే ముందలైనా వేసుకోవచ్చు. ఇలా మధ్యలో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అందులోనే మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ అంత కారం అయితే యాడ్ చేసుకుంటాను. మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకొని గరిటెతో ఒకసారి మొత్తం కలబెట్టుకోండి. మొత్తం ఒక పచ్చివాసన కారం అంతా ముక్కలకి పట్టేటట్టు ఒక 5 to 10 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత కారం వేసుకున్న తర్వాత లాస్ట్కు దింపుకునే ముందల ఒక టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. గరిటెతో కలబెట్టుకుంటూ ఉడికించుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ చేసి మాత్రం చెప్పకుండా మాత్రం ఉండొద్దండి. ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.